హలో వాసు గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎలా ఉన్నారు నిశాంత్ గారు? చాలా బాగుందనండి. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్త బ్యానర్ పెట్టారు, వివి వర్క్స్. అప్పుడే ఫస్ట్ సినిమా కూడా రెడీ అయిపోతుంది. సో దానికి కూడా కొత్త సంవత్సరంలో ప్రొడ్యూసర్గా, అంటే ఒక డిఫరెంట్ పాత్రలో ప్రొడ్యూసర్ ఇప్పుడు. అవునండి, అంటే ఏం లేదండి, బీవీ పెడతానికి మెయిన్ కారణం ఏంటంటే జిఏటీస్ నా మాతృ సంస్థ అండ్ గీతార్సిస్ నా మాతృ సంస్థ. అంటే అరవింద్ గారు నాకు మా ఇద్దరికి ఒక 20 years జర్నీ ఉంది. ఈ 20 years జర్నీలో మీ ఇద్దరం ఏది చేసినా కూడా అది గీతా ఆర్ట్స్ ఆర్ GA2లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అట్లాగే కొంతమంది ఫ్రెండ్స్కి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ నా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి కొంతమంది లాస్ట్ 4-5 years నుంచి చాలామంది ఉన్నారు. అన్ని ఆబ్లిగేషన్స్ నేను అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. అండ్ బాగోదు కూడా, అంటే నాకు పర్సనల్గా కూడా అది ఇష్టం ఉండదు, నా ఆబ్లిగేషన్స్ అన్నీ ఆయన మీద పెడతాం అనేది. హీ నెవర్ సేస్ నో టు మీ, బట్ నాకు అది ఇష్టం ఉండదు. అందుకని ఇట్లాగే ఏదైతే నా ఫ్రెండ్స్ కానీ నా పర్సనల్ విషయాలు కానీ కొన్ని పర్సనల్గా నాకు నచ్చిన ఏదైనా చేయడానికి కానీ ఇట్లకి బీవీ వర్క్స్ అనేది ఫ్లోట్ చేశాను. అంతేనా? లేకపోతే ఇక్కడ లేయర్స్ ఎక్కువైపోయి డెసిషన్ మేకింగ్కి ఇబ్బంది అయిపోయి డిలే అయిపోయి? ఇక్కడ ఎక్కడన్నా డెసిషన్ మేకింగ్ డిలే ఉంటుందంటే అది నాదే ఉంటుంది ఎక్కువ, నేనే దొరకను జనరల్గా. అంతే తప్పితే లేదండి. అంటే బన్నీవాస్ పాపాల బైరోడ్లాగా అందరు పాపాలు మీదేసుకుంటారు? లేదు. ద మోస్ట్ డిలే హ్యాపెన్స్ ఇన్ గీతార్సిస్ ఆన్ మై టేబుల్ ఓన్లీ జనరల్గా. ఎందుకంటే నేను దొరకను కాబట్టి గమ్ముని. రెండోది బన్నీ గారి పనుల మీద ఇట్ల పనుల మీద ఎక్కువ ట్రావెల్లో ఉంటాను కాబట్టి అక్కడ డిలే అవుతుంది ఎక్కువ, నా టేబుల్ మీద డిలే అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి నేను హెల్ప్ చేయాలి లైఫ్లో, వాళ్ళ గురించి అని చెప్పి నేను బ్యానర్ ఫ్లోట్ చేసింది. ఓకే, ఎనీవేస్ మనదంతా సాగిపోతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో. ఏంటంటే ఎంతో కొంత వోకల్గా మాట్లాడట్లేదులే కానీ రాస్తున్నారు, మెసేజ్ల ద్వారా స్పందిస్తున్న ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉంటే బన్నీవాస్ గారే. సో అసలు ఏం జరుగుతుంది? సడన్గా ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఇండస్ట్రీలో. అంటే వన్ థింగ్ అండి, దిస్ ఈజ్ మీరు చాలాసార్లు మీరు ప్రెస్ మీట్లో క్వశ్చన్లు వేసినప్పుడు కూడా నేను చెప్తాను ఉన్నాను, నెక్స్ట్ 3-4 yearsలో చూడండి ఇది చాలా ఎఫెక్ట్ కొడుతుంది వాట్ ఎవర్ మనం వెళ్తున్న పద్ధతి అనేది. లాస్ట్ 2-3 yearsగా నేను చెప్తాను ఉన్నాను చాలా సందర్భాల్లోని. అది ఇప్పుడు రిజల్ట్ చూపిస్తుంది. వాట్ ఎవర్ వీ ప్రెడిక్టెడ్ దట్ డే, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అనేది. ఎప్పుడైతే మనం 20-80 daysకి ఇంట్లో టీవీలో మనం సినిమా ఇచ్చేస్తున్నామో, ఎప్పుడైతే మన థియేటర్కి ఒక ఆడియన్స్ ఫ్యామిలీతో వచ్చి వెళ్తే 3-4 thousand ఖర్చు అవుతుందో, అట్లాంటప్పుడు ఎందుకు వస్తారు థియేటర్కి? అంటిల్ అన్లెస్ ఇట్స్ ఎ బిగ్ హీరో ఆర్ లేదంటే మంచి సెలబ్రేషన్ ఫిలిం లేదంటే ఒక ఫెస్టివల్, ఇదే తప్పితే ఉత్తి రోజుల్లో ఎందుకు వస్తారు? ఉత్తి రోజుల్లో దే డోంట్ స్పెండ్ మనీ దట్ ఈజీలీ వెన్ దే హ్యావ్ ఏ అదర్ అవైలబిలిటీ కదా. ఇది ఏంటంటే ఇదివరకు ఏంటంటే మనకు శాటిలైట్ ఉన్నా, ఫ్రీ శాటిలైట్ ఉన్నా, ఏదున్నా కూడా మనకు ఒక 100 days, 60 days, 75 days అనేది ఒకటి ఉండేదండి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే 28 daysకి తీసుకొచ్చేసామో, అంటిల్ అన్లెస్ ఇట్స్ సూపర్ హిట్, మనం సినిమా చూసేయాలని ఆతృత జనాల్లో క్రియేట్ చేయాలి, లేదంటే కనుక అది ఒక పెద్ద హీరోది అవ్వాలి, లేదంటే ఒక సెలబ్రేషన్ మూవీ అవ్వాలి. తప్పితే బాగానే ఉంది హిట్ పర్వాలేదు అన్న సినిమాలకి ఇప్పుడు రారు ఆడియన్స్. అది మనం చెడగొట్టుకునేది అది. సార్, ఈ టాపిక్ ఓటీటీ లేకపోతే అవన్నీ బ్రాడర్గా తర్వాత వద్దాం. ఇప్పుడు ప్రధానంగా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే థియేటర్స్ రెంటల్ పద్ధతిలో వెళ్ళాలా లేకపోతే పర్సంటేజ్లో ఆడాలా అని చెప్పి ఆల్మోస్ట్ స్ట్రైక్ దాకా వెళ్ళి ఆగింది. నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పటికి 100కి 90 సినిమాలు ఆల్రెడీ పర్సంటేజ్ మీద నడుస్తున్నాయి. ఈవెన్ తగ్ లైఫ్ లాంటి సినిమా కూడా ఈవేళ రెంట్ల మీద వేస్తే ఏమీ రాని పరిస్థితి. అప్పుడు దేని గురించి అసలు ఈ స్ట్రైక్, ఈ పర్సంటేజ్ దేని గురించి అసలు? సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 95% ఆఫ్ ద ఫిలిమ్స్ పర్సంటేజ్ మీద ఉంటుంది. ఈవెన్ ఆ పర్సంటేజ్ సిస్టంలో కూడా ఫస్ట్ వీక్ చిన్న సినిమాలకు వస్తే 50, 40, 30. మూడో వారం చిన్న సినిమా ఆడుతుందంటే దట్ ఫిల్మ్ ఈజ్ ఏ హిట్ కదా. లేదంటే అసలు థర్డ్ సినిమా ఉంచారు. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా హిట్ అయితే 10 సినిమాలు చేస్తే 1, 2, 3 తగులుతాయి దాంట్లోని మ్యాక్సిమం. జనరల్ మాట్లాడుతున్నా, ఒక్కొక్కరు టైం బాగుంటే 5-6 కూడా తగులుతాయి. అలా తగిలినప్పుడు కూడా మూడో వారం 70-30కి వెళ్ళిపోతే అర్థమైందండి. ఇప్పుడు టేక్ ఇట్ 50, ఎగ్జిబిటర్ 50, ప్రొడ్యూసర్ 50, దట్స్ ఓకే. అంతే తప్పితే 50, 40, 30 పెడుతుంటే ప్రొడ్యూసర్కి యావరేజ్లో ఎంత వస్తుంది? 40 వస్తుంది.
అది అది కరెక్ట్ కాదు కదా అనేది అది ఈవెన్ నాకు థియేటర్లో ఉన్నా కూడా ఈవెన్ నేను చెప్తున్నా మాట్లాడుతున్నా ప్రొడ్యూసర్ అన్న వాడికి చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ పర్సంటేజ్ మీద పడే సినిమాలకి అట్లీస్ట్ 50% అయినా హీ హాస్ టు టేక్ ఇట్. ఓకే, అదొకటి. అండ్ రెండోది ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అడుగుతున్న దాంట్లో ఏంటంటే నిజంగా పాపం ఎగ్జిబిటర్స్ కూడా ఏ మాట ఎవరు కూడా బాగలేదు. దానికి బాగుపడడానికి నేను చెప్పాను నిన్న ట్వీట్లో కూడా వెరీ క్లియర్గా ఏంటంటే పెద్ద సినిమాలు ఎక్కువ రావట్లేదు. సంవత్సరంలో ఒక రెండు మూడు అన్న పెద్ద సినిమాలు వస్తే దెన్ ఎగ్జిబిటర్కి మిగతా మంత్స్లో లాస్ ఉన్న ఏమన్నా కూడా కవర్ అవుతారు. ఇప్పుడు ఎక్కడ ల్యాగ్ అవుతుందో ఇండస్ట్రీలో తెలియదు కానీ పెద్ద హీరోల సినిమాలు 2 సంవత్సరాలు కానీ ఒకటి రావట్లేదు. మేబీ ఇప్పుడు ప్రభాస్ గారు ఇన్ని సినిమాలు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నా ఇయర్కి ఒక సినిమా పడే ఛాన్సెస్ ఉన్నాయి చూస్తుంటే. అట్లా మిగతా హీరోస్ కూడా ఇయర్కి ఒక సినిమా వాళ్ళు రిలీజ్ చేయకపోతే 100% థియేటర్స్ అనేది బ్రేక్ ఈవెన్ అవ్వవు. సార్ ఇప్పుడు ఈ డిమాండ్ అనేది మీరు నిన్న చెప్పినప్పుడు ఏంటంటే ₹10 వస్తుంటే పావలా కోసం కొట్టుకుంటున్నారు, నీకు 5 పైసలు నాకు ఎక్కువ రావాలి నీకు ఎక్కువ రావాలని కొట్టుకుంటున్నారు. కానీ చాలామంది అనేది ఏంటంటే ఈ డిమాండ్ వల్ల లీజ్ థియేటర్లు ఎవరికైతే లీజ్ ఎక్కువ థియేటర్లు ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, బట్ యాక్చువల్గా ఎగ్జిబిటర్స్కి దీనివల్ల వచ్చే లాభం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడలో ఒక థియేటర్ ఉంది, ఆయన ఎవరో ఒక థియేటర్ ఓనర్ చెప్తున్నాడు, దానికి 1.65 lakh రెంట్, ఆయనకి ఇచ్చేది 85. ఇప్పుడు పర్సంటేజ్లో చేసినా ఏది వేసినా సరే బాగుపడేది ఈ డిమాండ్ ఉండేది లీజ్ ఓనర్కి తప్ప వీళ్ళకి కాదు అని చెప్పి ఒక డిమాండ్. సార్ నాకు తెలుసు లీజ్ ఓనర్స్ ఎవరైనా సరే మార్చ్ టు మార్చ్ లెక్కలు చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ 3 years నుంచి ఎస్పెషల్లీ ఎనీ థియేటర్ లాస్ అయితే తప్పితే లీజ్ ఓనర్కి ఎవరికి లెస్సీస్కి ఎవరికి ప్రాఫిట్ లేవు అంటిల్ అన్లెస్ హైదరాబాద్ థియేటర్స్లో మల్టీప్లెక్స్లు తప్పితే. అది ఓనర్కి 85,000 ఇస్తున్నా 90,000 ఇస్తున్నా ఫైనల్లీ ఆ థియేటర్ మార్చ్ టు మార్చ్ చూస్తే మాత్రం లాస్ అయ్యాయి ఎనీ థియేటర్ లాస్ట్ ఎస్పెషల్లీ కరోనా టైం నుంచి. ఓకే, ఈ సర్వైవల్ సిస్టమే కష్టమైపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మధ్యకి మీ కాంపౌండ్ నుంచి వచ్చి పెద్ద సినిమా అంటే తండేలు. ఒకవేళ తండేలు షేర్ కాకుండా పర్సంటేజ్ మీద ఆడుంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది? సెకండ్ వీక్ థర్డ్ వీక్ బాగా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఓవరాల్ నెంబర్లో ఎంత రావచ్చు? మినిమం 10% డిఫరెన్స్ వస్తుంది. 10 to 15% డిఫరెన్స్ ఉంటుంది. మేజర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే పెద్ద సినిమాలకండి. ఇప్పుడు సపోజ్ పెద్ద సినిమా తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ₹130 ₹140 బెనిఫిట్ తెచ్చుకుంటారు. దాంట్లోంచి ప్రొడ్యూసర్ మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది ప్రొడ్యూసర్కి. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న రెంటల్ సిస్టంలో 25% జనరల్ రెంట్ పడుతుంది పర్ డేలో గ్రాస్లో. ఇప్పుడున్న 25 to 30% మంచి థియేటర్ అయితే 30% పడుతుంది. నాకు తెలుసు ఆ 25% దగ్గర ఎవరు పెయిన్ పెద్ద ఫీల్ అవ్వరు ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా ఇవ్వడానికి. బట్ దీంట్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రా రేట్ మీద కూడా పర్సంటేజ్ వెళ్తుంది చూసారు వాళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ పెయిన్ ఫ్యాక్టర్. అది మాట్లాడాలా, అది మాట్లాడితే అన్నీ సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో 25% ఇస్తున్నాం రెంట్ రూపంలో అవనండి ఏ రూపంలో అవనివ్వండి. అది రెండోది ఏం చేశారు మొన్న వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్లో ఫస్ట్ వీక్ 70, ఫస్ట్ వీక్ 30, సెకండ్ వీక్ 50కి వచ్చేసారు. పెద్ద సినిమాలు ఒప్పుకోగలదు అది. ఎందుకంటే పెద్ద సినిమా ఆల్మోస్ట్ ఫుల్ సెకండ్ వీక్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ 60-70% రన్ అవుతాయి థియేటర్లో. అంటే అసలు ఇదేం సిస్టమ్ సార్? ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఈవెన్ మల్టీప్లెక్స్లు కానీ ఇది కానీ ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఆక్యుపెన్సీ వర్సెస్ పర్సంటేజ్ ఉండాలి తప్ప. ఇప్పుడు మల్టీప్లెక్స్లో కూడా ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు ఉంటే థర్డ్ వీక్ కూడా చాలా బాగా ఫీల్ అయినాయి ఉన్నాయి మల్టీప్లెక్స్లో. ఇప్పుడు సీతారామం కానీ అట్లాంటి సినిమాలు చూస్తే సెకండ్ థర్డ్ వీక్లో కూడా బాగా ఆడినాయి. ఫస్ట్ వీక్ స్లోగా స్టార్ట్ అయినా సెకండ్ థర్డ్ వీక్లో చాలా బాగా ఆడినాయి. అట్లాంటి సినిమాలకి సెకండ్ థర్డ్ వీక్లో ఎక్కువ ఎగ్జిబిటర్కి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు తక్కువ వస్తే ఇంకా చిన్న సినిమాలు ఎక్కడ నిలబడతాయి అవి? ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. వాసు గారికి అందరికీ ఎంత తెలుసో తెలియదు కానీ వాసు గారికి కృష్ణా జిల్లాలో ఒక 5 థియేటర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఒక థియేటర్ ఓనర్గా చెప్పండి. థియేటర్ ఓనర్గా చెప్తే ఏంటంటే సార్ 100% ఇప్పుడున్న సిస్టంలో థియేటర్స్ నడుపుతుంది చాలా కష్టం. డెఫినెట్గా ఒక ఎమికబుల్ సిస్టమ్ అయితే రావాలి. ఇది ఒక లెవెల్కి వచ్చి ఒక లెవెల్లో అయితే ఎమికబుల్ సిస్టంలో కంపల్సరీ ఎగ్జిబిటర్ బతకాలి, అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ బతకాలి. దానికి ఎమికబుల్ సిస్టమ్ తెచ్చుకోవాలి తప్పితే ఇట్లాగా వన్ సైడ్ అడిగితే మాత్రం 100% అది పని అవుతుంది. కానీ ఏంటి వాసు గారు నాకు అర్థం కాదు అడుగుతాను. ఇప్పుడు అదే కుర్చీలో మీరు కూర్చొని ప్రొడ్యూసర్గా మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి ఎగ్జిబిటర్గా మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూటర్ కింద మాట్లాడతారు. ఇప్పుడు మీటింగుల్లోకి వచ్చే ప్రతి సోకాళ్ళు అందరూ కూడా ఇదే ప్రాబ్లం కదా. అన్ని చోట్ల అందరూ కూర్చుని అసలు ఎవరేం అడుగుతున్నారో తెలియనట్టుగా ఉంది. ఏమీ లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిబిటర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎవరైనా సరే
ఇప్పుడు సపోజ్ కొంతమందిని తీసుకుంటే వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం థియేటర్స్లో కూడా ఉన్నారు. ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు ఎట్లాగా థియేటర్స్ మన గ్రిప్లో ఉంటాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైతే మనం కొంచెం ఎమికబుల్గా ఉంటామో ప్రొడ్యూసర్స్కి, దెన్ సిస్టమ్ నిలబడుతుంది. మీకు అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళందరూ ఫైట్ చేయవలసింది ఏంటి? ఇప్పుడు హిందీలో గుడ్ సిస్టమ్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం సిస్టమ్ తెచ్చుకున్నారు? నువ్వు 28 డేస్కి నువ్వు ఇచ్చేస్తున్నావు ఇంకో ఓటీటీకి, నీకు 1%. 60 డేస్కి ఇస్తున్నావు అనుకో, నాకు బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఎగ్జిబిటర్గా 1% ఇస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, హిందీలో మీకు సినిమా బాగుందంటే ఎంత రెవెన్యూలు చేస్తుంది. ఇప్పుడు బాగాలేని సినిమా ఆడియన్ రాడు సార్, ఎందుకంటే హీ హ్యాజ్ ఎ ఓటీటీ అవైలబిలిటీ. బట్ బాగున్న సినిమా చావకూడదు తెలుగులోని. ఇక్కడ సౌత్లో ప్రాబ్లం ఏమవుతుందంటే బాగున్న సినిమాలకు కూడా రెవెన్యూ రావట్లేదు, అంటే అన్లెస్ ఇట్స్ సూపర్ హిట్. హిందీలో అట్లా చూస్తే అట్లా కాదు, మీకు బాగుంది గుడ్ యావరేజ్ సినిమా కూడా చాలా మంచి రెవెన్యూ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ పెరిగిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ మనం పోగొట్టుకున్న లాస్ట్ 4-5 ఇయర్స్లో వల్ల ఇంత ఇండియాలో ఇంత రెవెన్యూ పెరిగి మన ఇండస్ట్రీ, ఈ సౌత్ ఇండస్ట్రీస్ మాత్రం బ్యాక్కి వెళ్తున్నాయి. మళ్ళీ మలయాళం చూడండి, చాలా పెరిగిపోయింది. మలయాళం హిట్ అంటే 300-400 టచ్ చేస్తుంది. మరి ఎందుకు టచ్ చేస్తుంది మలయాళం 300 అంటే? మలయాళం 300 ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అంతే కదా, చాలా చిన్న స్టేట్. చాలా చిన్న స్టేట్, తెలుగుతో కంపేర్ చేస్తే చాలా చిన్న స్టేట్ అది ఒకప్పుడు. అట్లాంటిది ఈరోజు హిట్ అంటే 300 కోట్లు టచ్ చేస్తున్నది. మనది హిట్ అన్నా ఏమన్నా కూడా మనది ఎందుకు వెళ్ళకపోతున్నాం సార్? ఈరోజు చాంబర్ నుంచి ఒక కమిటీ వచ్చింది 30 మందితో, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్. మీరు కానీ అరవింద్ గారు కానీ ఎందుకు లేరు అందులో? అది ఉపాధి హామీ పథకం లాగా అందరి పేర్లు పెట్టేశారు. నాకు ఒక కమిటీ వచ్చిందని కూడా ఇప్పుడు వరకు తెలియదు. అదే చాంబర్లో చేసుకున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. వన్ థింగ్ నా థియేటర్స్లో అయితే ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ ఆల్వేస్ టు ద ఇద్దరికి న్యాయం జరగాలి. అది కాదు అంటే గోడ మీద పిల్లి వ్యవహారం లాగా మీరు ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు కానీ అరవింద్ గారు కానీ మీటింగ్లు వెళ్ళకపోవడం, ఇప్పుడు కమిటీలో మెంబర్స్గా లేకపోవడం. కమిటీ వేస్తున్నారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది తప్ప ఇప్పుడే ప్రెస్ నోట్ వదిలేదు, తెలియదు అసలు. నాకు మీ ఇద్దరు పేర్లు తప్ప అందరి పేర్లు ఉన్నాయి అందులో. గుడ్, దాన్నే ఉందండి, హ్యాపీ. అసలు మాకు నా పనులు నేను చేసుకోవచ్చు. అండ్ నాకు హ్యాపీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నువ్వేమైనా దాసనారాయణరావు అని అడుగుతారు, ఎందుకంటే దానికన్నా కూడా మా పనులు మేము చేసుకుంటాం. అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇటు తిరిగి ఏం మాట్లాడితే ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ గారికి ఏదైనా ఇబ్బంది రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఇబ్బంది రావచ్చు అని ఏదైనా సేఫ్ సైడ్ ట్వీట్ ఎందుకు వేస్తాను నేను? అంత ఓపెన్గా ట్వీట్ ఎందుకు వేస్తాను నేను? ఇప్పుడు పెద్ద హీరోలు అన్న దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు కదా, నేను ఎందుకు వేస్తాను అంత ఓపెన్గా ట్వీట్? సరే వాసు గారు, మొన్న మీరు వేసిన ఒక ట్వీట్, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, అలాగే చాలా లోతుగా ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలిగిపోతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో నుంచి ఒకరు వెళ్ళి డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇమిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉందో ప్రశ్నించుకునే సమయం వచ్చింది. రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి, ఏంటిది? అంతే అండి, ఇండస్ట్రీలో మీరు నన్ను అడుగుతారు, మీకు తెలియదు. లేదు, ఇది అసలు తెలివైన ఆన్సర్. ఇది మీకంటే మీకే తెలుసు, మాకంటే అంటే బంధం వేసేసినట్టు. నాకు తెలిసినా సరే కెమెరాకి చెప్పండి. లేదండి, అంటే ఇక్కడ అన్నీ ఎట్లా ఉంటాయంటేనండి, ఇప్పుడు ఏదో ఒకరు మంచి చెప్తారు, రెండోడికి అది మంచి అయినా కూడా రెండోడు పడినవాడు. ఇక్కడ మోర్ దాన్ ఇండస్ట్రీకి ఏదో ఉపయోగపడుతుంది అనే కన్నా కూడా పర్సనల్ ఎజెండాస్, పర్సనల్ ఇదే ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ కాల్డ్. అంత పైనకు ఓకే అంటారు కానీ లోపలికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి ఆడితే ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ చెప్పండి, స్ట్రైట్గా చెప్తున్నాను కదా. ఏ విషయంలోనూ ఒక ఎగ్జాంపుల్ కదా, అన్ని విషయాల్లోనూ కూడా ఎక్కువ అలాగే ఉంటుంది. జనాలకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ నలుగురు కలిసి మంచి చేద్దాం అనుకున్నా కూడా ఐదో వాళ్ళు చెడగొడతారు. ఆ నలుగురు కాదు, ఈ నలుగురు కాదు, మాల్ జనరల్. అందుకని చెప్పి ఇక్కడ ఏది కూడా జరగదు. ఇక్కడ దానికన్నా కూడా ఎక్కువ ఇక్కడ శ్రమపడి ఇక్కడ ఏదో మనం కొట్టుకుని ఇక్కడ ఏదో మన ఎనర్జీలు వేస్ట్ చేసే కన్నా కూడా మన పని మనం చేసుకుంటే వెళ్తాం బెటర్ ఇక్కడ. ఓకే, సో ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది వాసు గారికి? చాలా విషయాల్లో చూసాను. అంటే ఎంగేజ్ లోని చాంబర్లో చూసి అబ్బా భలే ఇంకేముంది అసలు ఇండస్ట్రీ రేపు పొద్దు నుంచి మారిపోతుంది అన్న తర్వాత అవి ఎట్లా డైల్యూట్ అయిపోయినాయి. మంచి మంచి విషయాలు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు, ఎవరి సినిమా వచ్చినప్పుడు ఎవరు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళే చేస్తారు. నిన్న కూడా ఎవరు అన్నారు నాకు, సార్ వాసు గారు మీరు అంటున్నారు కదా 28 days అని చెప్పి, మరి మీ సినిమా 28 daysకి ఇచ్చేస్తారు. ఐఎమ్ ద వన్ పర్సన్ హూ స్టూడ్ ఫర్ ద 35 days 42 days ఎర్లియర్. బట్ ఇండస్ట్రీ అంతా 28 daysకి ఇచ్చేస్తుంది. నేను ఒక్కనే కూర్చుంటే నా సినిమా కొనరాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను కూడా 28 daysకి ఇవ్వాలి.
నేను అడుగుతుంది అందరినీ అడుగుతున్నాను, మనం కరెక్ట్ చేసుకోకపోతే రేపొద్దున నేను దెబ్బతింటున్నాను, మీరందరూ కూడా దెబ్బతింటాం మనం అందరం కూడా అనేది అంటున్నాను. తప్పితే నా సినిమా ఎందుకు ఇస్తానంటే ఇప్పుడు నేను ఒక్కనే కూర్చోవడం వల్ల ఇదేమైనా ఒరుగుద్దు. నేను కూడా అందరితో పాటు వెళ్తాను. బట్ రే మనం చేస్తున్న తప్పు రాని అన్నా చెప్పగలగాలి కదా. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకే సార్, ఈ పర్సంటేజ్ సిస్టమ్ డిమాండ్ ఈరోజు వచ్చిందేం కాదు. 2-3 సంవత్సరాల నుంచి, నా నాలెడ్జ్ ప్రకారం 2-3 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది అఫీషియల్గా. మీకు ఎంతకంటే ముందు నుంచి తెలిసి ఉండొచ్చేమో నాకు తెలీదు. సో ఈ టైం లైన్ కూడా మీరు పార్టిసిపేట్ చేయకపోయినా సరే, అది ఈ డిమాండ్ ఎక్కడ మొదలైంది, ఈస్ట్ గోదావరిలో ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా నైజాము పాకింది అనేది మీకు స్పష్టంగా తెలుసు. మీకు తెలుసని నాకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగిందో తెలియదు. యూజువల్గా ఆయన అలాంటివన్నీ సినిమాల గురించి, ఆయన సినిమా ప్రమోషనే ఆయన చేసుకోరు. ఆయన సినిమాని పట్టించుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి అంత సీరియస్గా ఎవరో నా సినిమాను ఆపుతున్నారు అనేదాకా వెళ్ళారు. బట్ క్లియర్లీ ఇది హరిహర వీరమల్లుకు సంబంధం లేకుండానే ఇష్యూ స్టార్ట్ అయింది. తర్వాత హరిహర వీరమల్లు డేట్ వచ్చాక పడింది, ఆ విండోలో పడింది కానీ, బట్ క్లియర్లీ హరిహర వీరమల్లు టార్గెట్ చేసి అయితే కాదు. బట్ ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఇలా మిస్గైడ్ చేశారు, మీ సినిమాని టార్గెట్ చేయడం కోసమే ఈ బంధుని తీసుకొచ్చారని? డీప్గా తెలియదు విషయం, ఎందుకంటే నేను కూడా తర్వాత ఎప్పుడు మళ్ళీ వెళ్ళలేదు దాంట్లో. బట్ నాకు బయట నుంచి తెలిసింది ఏంటంటే ఇన్ఫర్మేషన్, సమ్ డిస్కషన్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద ఎగ్జిబిటర్స్ గ్రూప్. అది ఆంధ్ర ఎగ్జిబిటర్స్ గ్రూప్లోనే ఎక్కడ జరిగిందనేది తెలియదు కానీ జరిగి వాళ్ళకి స్క్రీన్ షాట్స్ వెళ్ళినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని డిస్కషన్ అయితే కొన్ని గ్రూప్స్లో జరిగింది అంటండి. అది నాకు కూడా తెలియదు అది ఏ గ్రూప్లో జరిగింది ఏంటంటే. బట్ ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా వెళ్ళినాయి వాళ్ళకి. ఓకే, ఎవరు ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరో గ్యాదర్ చేసి పంపించినప్పుడు. అండ్ రెండోది ఏంటంటే ఆ టాపిక్ అయిపోయింది. జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు మోద్దాం అనే టాపిక్ అయిపోయిన తర్వాత ఎగైన్ మళ్ళీ కాల్ చేశారు మీటింగ్స్కి, జూన్ 1 నుంచి బంద్ చేద్దాం అనేది. ఓకే, ఈ స్క్రీన్ షాట్స్ ఎప్పుడైతే మళ్ళీ ఇంటర్నల్ కాల్స్ వెళ్ళినాయో చాంబర్లో మీటింగ్ పెడదాం అది ఇది అని చెప్పి, ఆంధ్ర సైడేనా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ మొత్తం ఓవరాల్ ఆంధ్ర తెలంగాణ కలిపేది. ఎప్పుడైతే మళ్ళీ మీటింగ్స్ పెడదాం అన్నప్పుడు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు June 12 ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు, దెన్ ఆ రియాక్షన్ కొంచెం గట్టిగా వచ్చినట్టుంది. ఓకే, దట్స్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్. సో మీరు కూడా కొంచెం నిప్పు కాజ్యం పోసారు? లేదు ఆ ట్వీట్తో. ఆ ట్వీట్ అంటే అది బోత్ సైడ్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ ఏదైతే పబ్లిక్ డొమైన్లో లేదు, బట్ చాలా వరకు ఇండస్ట్రీలో అనుకున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది ఏంటనేది నాకు డీటెయిల్స్ తెలియదు, బట్ దేర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ టు హిమ్ డైరెక్ట్లీ. సరే, ఇప్పుడు మీరు మొన్న వేసిన ట్వీట్లో 28 days ఓటీటీ విండో అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో ఇదే విషయం మైత్రి రవి గారు ఒకసారి ఆన్ రికార్డ్ చెప్పారు, 7 to 8 weeks ఉండాలి. మన దిల్ రాజు గారు చెప్పారు, అరవింద్ గారు మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇదే గీత ఆర్ట్స్లో అరవింద్ గారు చెప్పారు. లాస్ట్ ఇయర్ మన రౌండ్ టేబుల్లో మీరు కూడా ఒప్పుకున్నారు. సో పెద్ద తలకాయలందరికీ ఈ విషయం తెలుసు, బట్ అయినా సరే మీ సినిమాలు సేమ్ అయ్యే పద్ధతిలో వచ్చేస్తున్నాయి. ఏంటి? ఎందుకంటే ఇదేదో ఒక మన మైత్రి రవి గారు అనుకుంటేనో, లేకపోతే ఇక్కడ అరవింద్ గారు అనుకుంటేనో ఇది ఆపలేము, ఇది దిల్రాజు గారు అనుకుంటేనో ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు మీ నలుగురు ఇవ్వం. ఇప్పుడు మిగతా నిర్మాతలు వాళ్ళు ఫైనాన్షియల్ ప్రెజర్స్లో వాళ్ళు ఇచ్చేసారు అనుకోండి, మీ నలుగురు ఇవ్వనంత మాత్రాన్ని ఇది ఆగదు. ఇది 28 days అనేది మొత్తం ఇండస్ట్రీ అంతా. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ ఎట్లా ఒక కట్టు మీద ఉంది, అది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి రావాలి. ఇండియన్ ఇండస్ట్రీలో ప్లస్ ఏంటంటే ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వచ్చింది. ఎగ్జిబిటర్స్ వెరీ క్లియర్ చెప్పారు, మీరు 28 daysకి ఇస్తే మీకు ఈ పర్సంటేజ్ మేము వేయమని చెప్పం, బట్ మాకు ఎక్కువ పర్సంటేజ్ కావాలి. బికాస్ ఆఫ్ 28 daysలో వచ్చేస్తుంది కాబట్టి మాకు ఆడియన్స్ తక్కువ వస్తారు కాబట్టి. 60 days అంటే మేము ఇంత పర్సంటేజ్ ఇస్తాం, బికాజ్ యు ఆర్ సాక్రిఫై అక్కడ చేస్తున్నారు కాబట్టి అనేది. అట్లాగే ఇది ఎగ్జిబిటర్స్ నుంచి వస్తేనే నిలబడుతుంది తప్పితే ప్రొడ్యూసర్లో ఇది నిలబడే అంశం కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇప్పుడు మీరే కదా, ఇప్పుడు ఓటీటీకి కావాల్సిన కంటెంట్ ఇచ్చే ప్రొడ్యూసర్లు మీరే కదా. మిగతా అన్నీ ఏదో కాంబినేషన్ మీద కొనుక్కోవడం, అప్పుడప్పుడు వచ్చే కొనుక్కోవడం. మీ ఒక 4-5 బ్యానర్లే కదా ఓటీటీకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేది, మీరెందుకు డిక్టేట్ చేయలేకపోతున్నారు? చేయలేము సార్, ఎందుకంటే బికాజ్ ఇప్పుడు మీ 4-5 కాకపోయినా కూడా ఇంకో 10-15 మంది ఉన్నారు వాళ్ళకి కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అర్థమైందండి. లేదా మేము ఓటీటీ రెవెన్యూ వదులుకోవాలి. ఇప్పుడు మేము ఓటీటీ రెవెన్యూ వదులుకొని అలాగే థియేటర్ రెవెన్యూ పెరుగుతుందంటే పెరగదు అప్పుడు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఓటీటీ మళ్ళీ అవైలబిలిటీలోనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి ఒక నామ్ పెట్టుకుని అది ఆడియన్స్కి 50 days 60 days వరకు ఏ తెలుగు సినిమా రాదు అంటే తప్ప ఆడియన్స్కి థియేటర్ వైపు కాన్సన్ట్రేషన్ వెళ్తూ
ఇప్పుడు నేను ఒకలాగా ఉండి ఇంకో ప్రొడ్యూసర్ ఒకలాగా ఉంటే అది కుదరదండి. ఇది అందరం కలిపి ఒక మాట అనుకుని ఎగ్జిబిటర్స్ మెయిన్ ఏంటంటే ఇది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వస్తే తప్పితే నిలబడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్గా మేము పెట్టినా కూడా ఇప్పుడు సినిమా కొంచెం అటు ఇటుగా ఉంది, ప్రొడ్యూసర్ తెలుసు ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో పెద్దది ఆడదని, టప్పున ఒక 2 crores ఎక్స్ట్రా వస్తే వెళ్ళిపోతారు ఓటీటీకి. అదే ఎగ్జిబిటర్ అలౌ చేయడం అన్నప్పుడు చచ్చినట్టు ఆగుతాడు. సార్ ఇప్పుడు మీ ప్రొడ్యూసర్లే మళ్ళీ ఎగ్జిబిటర్లు కదా సార్, ఇందాక అన్నట్టు కుర్చీ మారితే మొత్తం మారిపోద్ది కదా. అదే నేను అడిగేది అదేనండి వీళ్ళందరినీ ఇప్పుడు. ఎందుకంటే నా మనసులో ఉంది, అది చెప్తున్నాను అందరికీ కూడా. సార్ అది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వస్తేనే తప్పితే ఆగదు అనేది. ఇదే చెప్తున్నా కదా, అందరూ వింటారు, అందరూ అంటారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి దారిలో ఉంటుంది ఇక్కడ. అందుకని ఎందుకు వచ్చిందని నా పని నేను చేసుకుంటున్నాను. ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ఆ ట్విట్టర్ ఏదో ఎక్స్ దొరికింది కాబట్టి పాడేయడమే తప్పితే దానివల్ల కూడా ఏం ఒరగదని తెలుసు నాకు. బట్ ఏంటంటే ఏదో పొద్దున కొంచెం మనసులో అనిపించి చెప్పాల్సింది వేస్తాం అంతే. సో మరి ఓటీటీలు కూడా ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే కంటెంట్ అంతా ఫ్రైడే వస్తుంది. 4 లాంగ్వేజ్లో నుంచి 4 సిరీస్లు 4 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక బ్యాచ్ కంపల్సరీ ఫ్రైడే ఏదో సినిమా చూడాలి, వాడికి అదే రోజు అవైలబిలిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా సంవత్సరాలుగా మనం జబ్బలు జరుచుకునేది ఏంటంటే సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది పోయింది. కనీసం ఆ ఒక్క రోజు కూడా మార్చలేరా? ఫ్రైడే కాదురా బాబు మండే. ఏం మార్చలేం, ప్రొడ్యూసర్స్గా ఏమీ మార్చలేం. ఇది ఎగ్జిబిటర్స్గా కూర్చొని మార్చాలే తప్పితే వీటిని ప్రొడ్యూసర్స్ వెన్ హీస్ గెటింగ్ ద బెనిఫిట్ ఇది ప్రొడ్యూసర్స్ వల్ల అయితే ఇది అవ్వదు. ఓకే. సో రీ రిలీజుల మీద మొన్న ఒక ప్రెస్ మీట్లో రీ రిలీజులు వచ్చినాయి, అదే రోజు భైరవ్ అనే సినిమా వచ్చింది, కలేజా రిలీజ్ అయింది. రీ రిలీజులు ఇప్పుడు కొత్త రిలీజెస్ని తినేస్తున్నాయి. ఆ రీ రిలీజులు నెక్స్ట్ మండేకి వేయాలి అంటున్నారు. దాని గురించి ఎలా చూస్తారు, ఏంటి మీ ఒపీనియన్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు పాపం మొన్న భైరవ్ సినిమాకి అయితే ఐ కెన్ అండర్స్టాండ్ భైరవ్, ఎందుకంటే చాలా బాగా పబ్లిసిటీ చేసుకున్నారు ఇవన్నీ. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రీ రిలీజ్లు అనేది ఎంతో కొంత థియేటర్లను సేవ్ చేస్తున్నాయి అదేంటండి. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం అట్లాంటి సినిమాలు ఏదన్నా నిజంగా ఒక కొంచెం ఖర్చు పెట్టి వస్తున్న సినిమాలు ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా చాంబర్ నుంచి అది ఒక స్పెసిఫికేషన్ రావాలి. బట్ అలాగని చెప్పి అన్ని రీ రిలీజ్ని సోమవారం పంపితే మాత్రం వచ్చి ఇప్పుడు ఎంతో కొంత వస్తున్న రెవెన్యూ కూడా పోతుంది అది థియేటర్లకి. అట్లా కాకుండా ఇప్పుడు నిజంగా ఒక సినిమా ఒక మిడ్ రేంజ్ సినిమా లేదా ఈ సినిమా ఉన్నప్పుడు అట్లాంటప్పుడు అదేంటంటే ఒక ఇంటర్నల్ జెంటల్మెన్ అండర్స్టాండింగ్ అని ఉండాలి, అది కంపల్సరీ. బట్ అలాగైనా ఆల్ ద వీక్స్ అసలు రీ రిలీజ్లే సోమవారం పంపాలంటే మాత్రం కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఒక వ్యూవర్కి ఆడియన్స్కి ఉండే డెమోక్రటిక్ రైట్, నాకు కావాల్సిన సినిమా చూస్తాం అనేది పాయింట్ కదా. ఇప్పుడు మనం ప్రతిదానికి ఎందుకు రిజర్వేషన్ అడుగుతున్నాం? మా కొత్త సినిమా ఆడి డబ్బులే ఇడి డబ్బులే, రిలీజ్ చేసేవాళ్ళు కూడా డబ్బులే, ఎందుకు ప్రతి దాంట్లో రిజర్వేషన్ అడుగుతాం? అలాగే కదండి, ఇప్పుడు పవర్ఫుల్ వ్యక్తి ఉంటారు 100%, చిన్నోడు కూడా ఉండాలి కదా, బతకాలి కదా. అవును, చిన్నోడు ఎవరు ఇక్కడ? చిన్నోడు అవ్వచ్చు, మిడ్డోడు అవ్వచ్చు. రీ రిలీజ్ చిన్నోడు అవడానికి రీ రిలీజ్ చిన్నోడు సార్. ఎప్పుడైనా సరే స్టార్ అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ తెలుగులో అది రీ రిలీజ్ అవనండి ఏ రిలీజ్ అవనివ్వండి ఆ పవర్ వేరయ్యి. ఓకే. ఒకటే ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏదన్నా కొంచెం మంచి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అట్లాంటి టైంలో 100% అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అది కొత్త సినిమా కాబట్టి. బట్ మిగతా వీక్స్లో ఏదైతే ఉన్నాయో అప్పుడు మాత్రం 100% రీ రిలీజ్లు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అసలు థియేటర్లో ఈ మాత్రం కూడా కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అమీర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్కి ఒక స్టాండ్ తీసుకున్నారు, మీ దాకా వచ్చింది అది? ఇప్పుడు టోటల్ స్ట్రైక్ వెళ్తున్నారు. 10 వారాల తర్వాతే, 10 వారాలు ఇంకా ఎక్కువ మరి తర్వాతే వేసుకుంటా, అది కూడా యూట్యూబ్లో వేసుకుంటా. నేను ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మను, యూట్యూబ్లో పేపర్ వ్యూ పెట్టుకుంటా. అంటే ఒక వ్యక్తే మొత్తం సిస్టమ్ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఒక వ్యక్తి బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారు ఎందుకు అవ్వకూడదు? మాకు అంత కెపాసిటీ లేదండి, మీ హానెస్ట్గా చెప్తున్నా కదా. ఇప్పుడు అమీర్ ఖాన్ గారు కానీ ఒక స్టార్ హీరోస్ ఎవరన్నా సరే దే కెన్ డూ ఇట్, బికాజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ రెమ్యునేషన్స్ కానీ అన్నీ కానీ కలిపి రిస్క్ చేస్తారు కాబట్టి దే కెన్ డూ ఇట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా అది ఒక హీరోస్ హెల్ప్ చేయకపోతే అది మేము చేయలేము అది, బికాజ్ అక్కడ ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే హీరో కాబట్టి హీ కెన్ డూ దట్. బట్ యాజ్ ఏ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా అయితే మాత్రం అది చేయలేం. బట్ ఆయన సిస్టమ్ నిజంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను, ఎందుకంటే అట్లీస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే టుడే ఇన్ని రోజులు మనం ఇంత బాగున్నామంటే థియేటర్ సిస్టమ్ వల్లేనండి. థియేటర్స్ నుంచే అత్యధిక రెవెన్యూ ఎప్పుడన్నా సరే ఒక హిట్ అయితే ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఎవరన్నా కూడా ఎంజాయ్ చేయాలంటే థియేటర్ రెవెన్యూయే. అండ్ ఆ క్రేజ్ ఇదంతా కూడా థియేటర్ ఈజ్ యూఫోరియా. అట్లాంటి సిస్టమ్ను మనం చంపేసుకుంటే మాత్రం ఓవరాల్ మనుగడకే దెబ్బ వస్తుంది.
సార్ ఇప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు మన యుఎస్లో ఉంటాయి, డిస్నీ ఉంది, డిస్నీకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, వార్నర్ బ్రదర్స్ ఉంది, వార్నర్ బ్రదర్స్కి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. ఎందుకు ఇప్పుడు ఇంకొక ప్లాట్ఫామ్లు కాకుండా దాన్ని మీరే ఏదో చేసుకోవచ్చు కదా, ఓటీటీ రైట్స్ని మానిటైజ్ చేసుకోవచ్చు కదా? అంటే దట్ ఈస్ ఒకటి. డిస్నీ అండ్ వార్నర్ బ్రదర్స్ అంటే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయగలరు, ఒక ప్లాట్ఫామ్ కావాల్సిన పెట్టుబడులు పెట్టగలరు. ఒక ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడం అంటే నాట్ దట్ ఈజీ అండి, అది చాలా ఖర్చుతో కూడుకుంది. అంటే ఒక ప్లాట్ఫామ్ మనం ఒక 1 year 2 years మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 600-700 crores కావాలి మనకి. అంత ఇక్కడ నాకు తెలిసి అంత కేపబిలిటీ మన ప్రొడ్యూసర్స్లో కానీ చాంబర్కి కానీ లేదు. అది ఉన్న సిస్టమ్నే కరెక్ట్ చేసుకోవాలి మనం, అంతే. ఇప్పుడు ఏంటది ఆహాకే ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో మీ దాంట్లో ఉన్న సెకండ్ పార్ట్, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు, ఏంటి దాని గురించి? అంటే ఏం లేదు సార్, ఒక ఏదైతే మన టాప్ 5-6 హీరోస్ ఉన్నారు మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు సినిమా వచ్చినప్పుడు ఒక ఒక సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, ఒక క్యాంటీన్ దగ్గర నుంచి, ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి, ఒక ఎగ్జిబిటర్కి వచ్చి ఒక ఎంసీ దగ్గర నుంచి, అన్నిటి నుంచి కూడా చాలా ప్రభావం ఉంటుంది. దే ఆర్ ద 70% ఆఫ్ ద రెవెన్యూ మేకర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, టు బీ హానెస్ట్. వాళ్ళ దగ్గర నుంచి మనకు 70% రెవెన్యూ, ప్రొడ్యూసర్ కన్నా సరే, ఎగ్జిబిటర్ కన్నా సరే, టోటల్ ఇండస్ట్రీకి. అట్లాంటి పవర్ఫుల్ వ్యక్తులు ఒక 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీ సర్క్యులేషన్ పోతుంది, మనీ సర్క్యులేషన్ పోతుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనీ సర్క్యులేట్ ఉంటేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు, ఎగ్జిబిటర్ దగ్గర మనీ సర్క్యులేషన్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు. ఎప్పుడైతే ఆ మనీ సర్క్యులేషన్ ఆగిపోతుందో మొత్తం వ్యవస్థే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. ఏది కాదన్నా కూడా అంటే పెద్ద హీరోలు అందరూ స్పీడప్ చేస్తే తప్పితే, ఇప్పుడు ఏదైతే మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఇది అంత ఈజీగా సాల్వ్ అవుతుంది. బట్ దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఈరోజు రేపు ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఏ హీరో అయినా సరే వాళ్ళకు ఒక అంబిషన్ ఉంటాం, ఒక కెరీర్ ప్లానింగ్ ఉంటాం, తప్పు కాదు కదా. వాళ్ళ చాయిసెస్ని మనం ఎలా డిక్టేట్ చేస్తాం? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా దేశాన్ని ఉద్ధరించు, నువ్వు నీ సంగతి తర్వాత చూసుకోవచ్చులే నువ్వు అంటాం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే దేశాన్ని ఉద్ధరిస్తేనే కదా ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటేనే కదా రేపొద్దున వాళ్ళు కూడా బాగుంటుంది. ఇప్పుడు రేపొద్దున థియేటర్స్ నిజంగా లేవు, సింగిల్ స్క్రీన్స్. ఇప్పుడు ఎలా వెళ్తే సింగిల్ స్క్రీన్స్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ నెక్స్ట్ 2 yearsలో మోదడిపోతాయి, అది అందరికీ తెలిసిన విషయం. అది రెవెన్యూ ఎప్పుడు కూడా ఈరోజు వాళ్ళకి ఇంతంత రెమ్యునేషన్స్ కానీ, మనం తెలుగు ఇండస్ట్రీ నిజంగా ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టుబడులు పెట్టగలుగుతున్నాం అంటే మెయిన్ ఏంటంటే రెవెన్యూ సోర్సెస్ మనకి. దాంట్లో ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి మనకి ఫస్ట్ వీక్లో. ఓకే, అట్లాంటి సింగిల్ స్క్రీన్స్ మనం చంపేసుకుంటే ఇప్పుడు పెద్ద సినిమాకి నియర్లీ 55-60% వచ్చే రెవెన్యూ రేపొద్దున 43%కి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే 20% ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ వీక్. 20%, 25% మోర్ దెన్ 25% ఎఫెక్ట్ ఉంటుంది సింగిల్ స్క్రీన్ లేకపోతే. ఆ రోజు ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్ ఎవరికి తగులుతుంది? ఇండైరెక్ట్గా హీరోలకే తగులుతుంది, మళ్ళీ అది వచ్చి ప్రొడ్యూసర్స్కే తగులుతుంది. సో వాళ్ళు అనేది చాలా మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనేది, ఇండస్ట్రీ రెవెన్యూ అనేది నేను వేసిన ట్వీట్లో అర్థం అండి. మరి బన్నీ గారితో డిస్కస్ చేశారు ఈ విషయం? నేను చేశాను ఆయనతో. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఒక సినిమా వస్తుంది అయింది. ఇప్పుడు ఆయన వెళ్ళే స్పీడ్లో, అందుకే 2 years బ్యాక్ మొదలెట్టారు ఆయన నెంబర్ ఆఫ్ సినిమాలు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ December 5th నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది ఆయన సినిమా ఒకటి. అట్లాగే ఇప్పుడు నేను బన్నీ గారు కూడా చెప్పాను, సార్ మీరు చెయ్యకపోతే మొత్తం ఇది తింటుంది అనేది. దే ఆర్ రెడీ. నేను వాళ్ళు ఒక రోజు ఒక పెద్ద హీరో డేట్ అనేది చాలా వాల్యుబుల్ సార్. అట్లాంటి పెద్ద హీరోలు నిజంగా అంటే వాళ్ళకి చేయాలని ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా రెవెన్యూ మేకింగే కదా ఇదంతా కూడా. కానీ ఎక్కడో ఏంటంటే ల్యాగ్ ఎక్కువ ఉన్నది వాళ్ళ సినిమాలు. ఏమన్నారు బన్నీ గారు అసలు? 100% హీ వాంట్ టు డూ ద అట్లీస్ట్ ఒక ఇయర్కి ఒక సినిమా రిలీజ్ అవ్వాలనేది ఆయన కూడా విష్. ఎందుకు ఆ ల్యాగ్ అనేది ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సినిమా స్పాన్లు పెరిగిపోయినాయి, సినిమా రేంజ్లు పెరిగిపోయినాయి, నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ పెరిగినాయి, ఇన్ని పెరిగినాయి. బట్ అట్ ది సేమ్ టైం ప్యారలల్ చేయాలి. ప్యారలల్ చేయకపోతే మాత్రం ఇట్లాగే వెళ్తే మాత్రం 100% 5-6 yearsలో చాలా రెవెన్యూ యాజ్ ఏ ఇండస్ట్రీగా చాలా రెవెన్యూ లాస్ అవుతుంది. వాసు గారు బన్నీ మనిషి కింద కాకుండా ప్లెయిన్గా చెప్పండి, ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తుంది ఏంటి, మిగతా హీరోలు కుదరట్లేదు ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన స్పాన్, ప్రభాస్ గారు చేసిన స్పాన్ ఏ హీరోలు చేయట్లా, ఓపెన్గా మాట్లాడుకుంటారు. బట్ ఇప్పుడు అందరూ స్టార్ట్ అవుతున్నారండి, అందరూ ఆ స్పాన్ సినిమాలు చేస్తున్నారు. పోలే ప్రభాస్ గారు చేసినట్టుగానే అందరూ స్పాన్ చేస్తున్నారు, బట్ ఆయన అంత స్పీడ్గా వీళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు కొన్ని పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి. బట్ ఇప్పుడు చూస్తే అందరు హీరోలు కూడా దే ఆర్ స్టార్టింగ్ ప్యారలల్ సినిమాస్. నా హోప్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో
ఇప్పుడు 2000 మనం 25లో ఉన్నామండి. 27, 28 కానీ కొంచెం కరెక్ట్ అవుతుంది మొత్తం సిస్టమ్. ఓకే. ఈ 3 ఇయర్స్లో అన్న అట్లీస్ట్ ఇప్పుడు పుష్ అవుతున్నారు కాబట్టి 3 ఇయర్స్లో కరెక్ట్ అవుతుంది కొంచెం. బట్ అప్పటి వరకు సింగిల్ స్క్రీన్ మనం కాపాడుకోగలగాలి. అదో రకంగా ఉంచాలి. అది ఓకే. ఇంకొకటి నాకు అర్థం కాంది, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్కస్ చేసాం మన విండో. ఇంకొకటి స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. ఓటీటీ రైట్స్ వెనకాల మీరు ఎందుకు పడుతున్నారంటే రెమ్యూనరేషన్లో లేకపోతే బడ్జెట్లో అడ్జస్ట్ చేయడానికి అని చెప్పి వాటికి వెనకాల పడుతున్నారు. ఇంకొకటి స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం అనేది స్టార్ హీరోల మీద డిపెండెన్స్. సో ఈ 2 ఫ్యాక్టర్స్కి బక్ స్టాప్స్ ఎట్ హీరోస్. అసలు మీలో మీరు కూర్చుని మీటింగ్లు తర్జన భర్జనలో పడే కంటే ఒక మీటింగ్ హీరోలతో కదా పెట్టాల్సింది సార్. అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఇదే టాపిక్ వస్తుంది హీరోలు అనేది. బట్ ఒక మాట చెప్పండి సార్ నాకు, ఇప్పుడు హీరోలు 25% ఆఫ్ దేర్ వాళ్ళ బిజినెస్ నుంచి తీసుకుంటున్న హీరోలు ఎవరున్నారు తెలుగులో? మీకు తెలిసిన నెంబర్లు నాకు తెలుసు, బయట మాట్లాడుకునే నెంబర్లు వదిలేసేయండి. మోర్ దెన్ 25% ఆఫ్ ద, ఇప్పుడు సపోజ్ ఒక హీరోకి 100 crores బిజినెస్ ఉందంటే 25 crores దాటి తీసుకుంటున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే 25% అనేది స్వెట్ ఈక్విటీ అనేది నేను చాలాసార్లు కూడా ఇది చెప్పాను. ఇది ఇప్పుడు బయట నెంబర్లు వేరే ఉంటాయి, ఏది మీకు వచ్చే మీడియాలో కానీ వీటిలో కానీ. బట్ ఇంటర్నల్గా, బికాజ్ ఐఎమ్ ఇంటర్నల్ పర్సన్, 25% మించి ఒక 1000 కోట్లు ఉందంటే స్ట్రెంత్ 25% తీసుకుంటారు. ఇది తప్పితే 40%, 30% 40%, 50% తీసుకుంటున్నారు అనేది మాత్రం మిత్తది. కొంతమంది ఎట్లా చేస్తున్నారు, రెమ్యునరేషన్ లేకుండా, టోటల్ రెమ్యునరేషన్ లేకుండా పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. అది వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు, అది రిస్క్ తీసుకుంటున్నారు. పోతే వాళ్ళకే పోతుంది కదా. బట్ యాజ్ ఏ రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళ కెపాసిటీ మించి 25% మించి అయితే నేను ఎక్కడ వినలేదు నెంబర్. 20%, 25 కూడా కదా, 20%లోనే ఉన్నారు. ఇప్పుడు సోకో బన్నీ గారు లేకపోతే వీళ్ళు పెద్ద స్టార్స్ కూడా అంతేనా సార్? 20% మించి ఎక్కడ కూడా లేదు. బయట ఏంటంటే నెంబర్లు హైక్ చేస్తారు తప్పితే నాకు తెలుస్తున్న నెంబర్లు అంతవరకు మాత్రం 20% మించి ఎవరు కూడా వెళ్ళట్లేదు. కొంతమంది హీరోస్ అంటే రిస్క్ తీసుకుంటున్నారు స్ట్రైట్. ఓకే, మాకు రెమ్యునరేషన్ వద్దు, ప్రాఫిట్లో మాకు ఎంత పర్సెంటేజ్ కావాలని. వాళ్ళు సినిమా హిట్ అయితే బెనిఫిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. అంతే తప్పితే చాలామంది కూడా చెప్పాను నేను ఇది. ఈవెన్ గవర్నమెంట్లో చాలాసార్లు లాస్ట్ టైం గొడవలు అయినప్పుడు కూడా హీరోలు అంత తీసుకునేది ఓపెన్గా చెప్పాను నెంబర్లు వాళ్ళకి. సరే, దిస్ ఈజ్ ద నెంబర్, దిస్ ఈజ్ ద బిజినెస్. 20% ఈజ్ స్వెట్ ఈక్విటీ, ఎవరన్నా తీసుకుంటారు. అది 20 to 25% వదిలేదు. బట్ మీరు ఆ స్ట్రెంత్ 1000 కోట్లకి వెళ్ళాక కూడా మీరు 30 కోట్లే తీసుకుంటే వాళ్ళు ఎందుకు ఉండేది కాదు. వాసు గారు, మీరు అరవింద్ గారు ఇండస్ట్రీలో ఈ యాంగిల్ మాట్లాడేది మీ ఇద్దరే. రెమ్యూనరేషన్లో ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి థియేటర్ బడ్జెట్లు పెరగడానికి అని చెప్పి. ఏంటంటే ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు ఉన్నారు కాబట్టి సేఫ్ గేమ్ ఇది. ఏం లేదు సార్, వెరీ సింపుల్. ఇప్పుడు ఒక ప్రాసెస్లో పెరుగుతాయి. ఇది ఇప్పుడు నేను వచ్చి 22 years ఎంత అవుతుంది. 22 yearsలో అప్పుడు ఉన్న భర్త ఇప్పుడు ఉండాలంటే ఉండదు. అప్పుడున్న డీజిల్ రేట్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు డీజిల్ రేటు పర్ డే తీసుకున్నా కూడా 3-4 lakhs. చిన్న సినిమాకి మినిమం 1 lakh డీజిల్ వస్తుంది ఇప్పుడు ఈరోజు. ఓకే, ఈరోజు మిగతా అన్నీ పెరిగిపోయినాయి మొత్తం. అది సో ఇప్పుడు అప్పట్లో బన్నీ గారి రెమ్యూనరేషన్ ఎంత ఉండేది? జస్ట్ ఊరికే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు రైడ్స్ జరుగుతాయి అసలు. నెక్స్ట్ సరే, ఇప్పుడు హీరోలకి రియాలిటీ ప్రొడ్యూసర్లు చూపించట్లేదు. క్వశ్చన్ స్కిప్ చేయమని అడగండి. ఇప్పుడు తండేలు లాంటి సినిమా ఉంది, ఆడింది, డీసెంట్గా ఆడింది. 4 days రన్ వచ్చింది. థర్స్డే రిలీజ్ అయినట్టుంది, 4 days రన్ వచ్చింది. మండే నుంచి స్లో అయింది. బట్ ఆ 100 కోట్ల పోస్టర్ వేయాలని చెప్పి ఆ ఇంట్రెస్ట్, దాని మీద ఆ తాపత్రయంలో హీరోలకి రియాలిటీని చూపించడం కుదరట్లేదేమో. అండ్ వెరీ క్లియర్గా నాకు ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కలిపితే, ఇంక్లూడింగ్ ఓవర్సీస్ గివర్సీస్ అన్నీ కలిపితే నాకు వచ్చింది నేను వేసాను. దీంట్లో అంటే నాకు ఏ ప్రెజరు లేదు. అండ్ అది ఏదో హీరోల నుంచి వాళ్ళకి ఏదో మెప్పిందాలి ఇది అనేది లేదు. అంటే మీరే ప్రెజర్ తీసుకున్నారేమో. నేను 100 కోట్లు చూపిస్తా అని చెప్పి ఫస్ట్ ప్రెస్ మీట్లోనే కాలర్ ఎగరేసారు. ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను కదా, సో ఇప్పుడు నేను అది పబ్లిక్గా వేసిందే కదా అది. అండ్ ఇప్పుడు నాకు 35 కోట్లు షేర్ వస్తే, 36 కోట్లు షేర్ వస్తే, అది 100 కోట్లు గ్రాస్ రాకపోతే అసలు 36 రాదు నాకు ఫస్ట్. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే షేర్ ఈజ్ డిఫరెంట్, గ్రాస్ ఈజ్ డిఫరెంట్. అవును. ఇప్పుడు గ్రాస్ 100 కోట్లు చేయకపోతే 33 crores 35 crores షేర్ రాదు ప్రొడ్యూసర్కి. అసలు అట్లాంటి సినిమా ఎవరు తండ్రి లాంటి సినిమా చేయలేము. అప్పుడు 100 crores అనేది ఈరోజు గ్రాస్ నథింగ్. నేను చెప్తున్నాను కదండి, ఒక హిట్ సినిమాకి 100 crores గ్రాస్ ఇస్ నథింగ్. యాక్చువల్లీ నేను తక్కువ చెప్పినట్టు. ఓకే,
సో ఒక డిస్ట్రిబ్యూటర్ నన్ను అడిగిన క్వశ్చన్, హిట్ వచ్చినప్పుడు పెరిగింది రెమ్యూనరేషన్లో, ఓటీటీ మార్కెట్ పెరిగినప్పుడు పెరిగింది రెమ్యూనరేషన్లో, ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తగ్గుతున్నాయా? సరే ఎంత ప్రపోర్షనేట్గా ఉంది అనేది పక్కన పెట్టండి, ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కరెక్ట్ అవుతున్నాయా? ఇండస్ట్రీలో ఒక నామ్ ఉందండి. నిజంగా ఒక డిజాస్టర్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో హీరోలు వెనక్కి ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. 90% ఆఫ్ ది కేసెస్లో ఇచ్చారు. ప్రొడ్యూసర్ ఎట్లాగా అవతల సెటిల్ చేస్తాడు అది మనకి, అది ప్రొడ్యూసర్ పర్సనల్ విషయం. కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి అయితే కానీ, టెక్నీషియన్స్ దగ్గర నుంచి అయితే కానీ ఒక డిజాస్టర్ పడినప్పుడు చాలామంది హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వదిలేసిన సందర్భాలు చాలా తక్కువ. ఓకే, సో పెరగడం తప్పు, తగ్గకపోవడం తప్పు కాదంటారు? తగ్గపోవడం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. ఒక సినిమా డిజాస్టర్ అయినప్పుడు హీరోస్ నెక్స్ట్ సినిమాకి తగ్గాలి కదా. లేదండి, నెక్స్ట్ సినిమాకి కరెక్ట్ అవ్వాలి కదా. మార్కెట్ అవ్వట్లేదు అనుకోండి, ఎనీ డే వాళ్ళు ఫైనల్ డే తగ్గుద్ది వాళ్ళు ఎంత అడిగినా కూడా. ఇప్పుడు మార్కెట్ అవుతుందని అడుగుతారు, ఆ రోజు మార్కెట్ అవ్వలేదు, అవ్వలేనప్పుడు ఎన్ని ప్రొడ్యూసర్ వెళ్ళి సార్ మాకు అవ్వట్లేదు తగ్గించుకోమని జరిగేది. ఇది ఎక్కడన్నా కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఉన్న రెమ్యునేషన్ హీరోలకు లాస్ట్ డే చేతికి వచ్చే వరకు కూడా గ్యారంటీ ఉండదు వాళ్ళకి. అదేనండి, ఎవరో తెలివిగా ముందే వాడేస్తే తప్ప అడ్వాన్స్ రూపంలో తప్పితే లాస్ట్ రోజుకి వచ్చినప్పుడు అయిన మార్కెట్ బట్టే ఉంటుంది. కానీ లేదంటే ఎంత పెద్ద హీరో అన్నా సరే వెళ్ళి సార్ కొంచెం ఇట్లా ఇబ్బంది ఉంది అని ఎవరన్నా అడుగుతాం, అది తప్పదు. వాసు గారు, మోహన్ లాల్ గారు ఈ సంవత్సరం ఎంపురన్ అని చెప్పి ఒక హైయెస్ట్ బడ్జెట్ సినిమా, కేరళలో చాలా హైయెస్ట్ బడ్జెట్ సినిమా చేశారు. ఆయన ఇమీడియట్ ఫాలో అప్ సినిమా తుడరం అని చెప్పి ఒక చాలా చిన్న సినిమా. అంటే ప్లస్ ఇదే సంవత్సరంలో ఇంకో ఆల్రెడీ ఇంకో సినిమా రిలీజ్ అయింది, ఇంకో 2 సినిమాలు రిలీజ్లో ఉన్నాయి, 5 సినిమాలు రిలీజ్ అయింది. ఇప్పుడు ఆయన 70 years ఉంటుందేమో ఏజ్. ప్లస్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక పెద్ద సినిమా, అంత భారీ సినిమా చేసాక అంత సింపుల్ సినిమా, ఒక చిన్న ట్యాక్సీ డ్రైవర్, అందులో చూసారో లేదో మీరు సినిమా, చిన్న ట్యాక్సీ డ్రైవర్ సినిమా. ఇప్పుడు ఏంటి దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా మనకి? సినిమా బాగుంటే చాలా బాగా ఆడుతుంది. దట్టు మలయాళం నిజంగా అంత 300 crores వెళ్ళిపోవడానికి ఆ సినిమా ఒకటే ఏంటంటే, దే నో దట్ వాళ్ళకి సినిమా థియేటర్లో 60 days తర్వాత తప్పితే వాళ్ళకి ఆప్షన్ లేదు అని. నేను ఇందాక కూడా చెప్పింది అదేనండి. అందుకనే సినిమా బాగుంది అన్నారు, అది ఎంతవరకు వెళ్ళిపోయిందండి. ఈరోజు మలయాళం కానీ హిందీ ఇండస్ట్రీలు కానీ బాగున్నది సినిమా అంటే కనుక నెంబర్స్ ఆర్ హ్యూజ్ నెంబర్స్ బికాజ్ ఆఫ్ ద గ్యాప్. అంటే మనకి ఎందుకు రావట్లేదంటే, బాగానే ఉంది బాగుందన్న కూడా ఎందుకు అంత రావట్లేదంటే మనకి గ్యాప్ తక్కువ. నేను అనేది ఏంటంటే మన మైండ్ సెట్. పెద్ద సినిమాలే కాకుండా ఇప్పుడు మంజుమల్ బాయ్స్ చేశారు, టూరిస్ట్ ఫ్యామిలీ అని చేశారు, తొడరమ్మని చేశారు, ఇంత చిన్న సినిమాలు ఈ సెగ్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ వదిలేస్తున్నాం కదా మనం కూడా. లేదండి, మన దగ్గర మంచి సినిమాలు వస్తున్నాయి. మొన్న మీరు చూస్తే శుభం కానీ సింగిల్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చిన్నవాళ్ళు, కొంచెం ఒక స్టార్ కొంచెం ఇమేజ్ ఉన్నోళ్ళు, అట్లీస్ట్ బాగా పెద్ద హీరోలు కూడా అవసరం లేదు, ఒక మీడియం వాళ్ళు కూడా ఆ సెగ్మెంట్ మొత్తం వదిలేశారు కదా. తెలుగులో ఆ సెగ్మెంట్ అయితే వదిలేరు, ఎందుకంటే మన సినిమా పెద్దదైపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నౌ తెలుగు ఈజ్ ఎ వెరీ హ్యూజ్. ఐదర్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, లేదా బడ్జెట్స్ అవ్వచ్చు, లేదా ఏదన్నా అవ్వచ్చు. కాదు, హ్యూజ్ ఎందులో హ్యూజ్ అయింది? అది రెమ్యునేషన్స్లోని, బడ్జెట్లోని, అన్నింటిలోని కూడా హ్యూజ్ అయింది. ఆ సింపుల్ సినిమా అనేది నిజంగా అది మిస్ అవుతున్నాం అందరం కూడా. ఇంకొకటి అండి, పాన్ ఇండియా ఒకటి గుండెల మీద చేసుకుని చెప్పండి. పాన్ ఇండియా సినిమాలు, చాలా పాన్ ఇండియా సినిమాలు మనం చేస్తున్నాం. ఎన్ని సినిమాలు అన్ని ఏరియాస్లోనే బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి? ఎన్ని సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు ఆ కమిషన్ చూస్తున్నారు, ఆ 20% కమిషన్ చూస్తున్నారు? మన దగ్గర తెలుగులో 20 అదే చెప్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ థియేటర్ వ్యవస్థ ఇదయిందో 20% కమిషన్ అనేది మిత్. ఇప్పుడు ఇంక్లూడింగ్ జిఎస్టీ, వితౌట్ ఆన్ జిఎస్టీ అనేది 2 సిస్టమ్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. ఇంక్లూడింగ్ జిఎస్టీలో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం వర్కౌట్ అవుతుందేమో, కానీ రెమ్యునేషన్ ప్లస్ జిఎస్టీ రేట్ ప్లస్ జిఎస్టీ ఉన్నప్పుడు అయితే మాత్రం 100% డిస్ట్రిబ్యూటర్కి అయితే వర్కౌట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇప్పుడు 10 కోట్లు కొంటే జిఎస్టీని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మన డిస్ట్రిబ్యూటర్స్ వర్కౌట్ అవుతుంది ఎంతో కొంత. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే పరిస్థితి. అంటే రేట్లు పెరిగిపోయినాయి కదా, రేట్లు పెరిగిపోయినాయి, థియేటర్ రెవెన్యూ తగ్గిపోయింది మనది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంకా రేట్స్ కరెక్షన్ అనేది జరగలేదు ఇక్కడైతే. అసలు మీరు ఎందాక అంటున్నారు ఒక 2-3 సంవత్సరాల్లో సింగిల్ స్క్రీన్స్ పోతే మనకు వచ్చే నష్టం ఏంటి? సింగిల్ స్క్రీన్స్ పోతే ఏం లేదండి. ఈరోజు ఏదైతే సింగిల్ స్క్రీన్స్లో రెవెన్యూ ఉందో ఓవరాల్గా టుడే వై తెలుగు ఈజ్ ద హైయెస్ట్ రెవెన్యూ టేకర్ టు ద హోమ్ ఈజ్ ద సింగిల్ స్క్రీన్స్ బాగుంటాం వల్ల. ఇక్కడ
ఇప్పుడు ఎప్పుడైతే సింగిల్ స్క్రీన్స్ రెంటెడ్ సిస్టమ్ కానీ సింగిల్ స్క్రీన్స్లో ఈ పర్సెంటేజ్ సిస్టమ్ కానీ పోయిందనుకోండి, అంటే ఇప్పుడు ఏదో 25% అనే సిస్టమ్ పోయిందనుకోండి, అప్పుడు 43% వస్తుంది. లైక్ హిందీ లాగానే అవుతాం మనం కూడా. హిందీ టేక్ హోమ్ ఎంత ప్రొడ్యూసర్కి? 39%. ఇప్పుడు మనం ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, 4 వారాలు కాదు 8 వారాలు అంటే బలవంతంగా ఆడియన్స్ని మనం ఏదో రకంగా థియేటర్కి తప్పించే ఒక ఉపాయం అది. మనమేమో పక్క నుంచి ఆడియన్స్ని ఇలా ఇలా చేయకూడదని చెప్తా, మనమేమో అవకాశం దొరికినప్పుడల్లా బాధేయడం. ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాలు వస్తే 1200 1500 టికెట్లు పెట్టడం, లేదంటే ఇప్పుడు సీక్వెల్ అని చెప్పి సీక్వెల్స్కి బాధేయడం. ఇది అసలు మోరల్లీ కరెక్ట్ అని ఎత్తుకెళ్ళి మ్యాక్స్ 800 పెట్టింది. 1800 సింగిల్ స్క్రీన్లో పెట్టారు. లేదు అన్నిటికీ కూడా మీరు సింగిల్ స్క్రీన్కి ఇవ్వడం ఇష్టం లేక ఇవ్వడం మానేశారు. వాళ్ళకి మల్టీప్లెక్స్లో 800 రూపీస్ పెట్టింది. పోలే ఓకే 800 రూపీస్ ఎంతో పెట్టారు. బట్ అయ్యి ఎప్పుడో ఒకటి జరిగేదేనండి. అది ఒక ప్రయోగం చేశారు, దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ చేయరు అట్లాంటిది ఏది కూడా. సెకండ్ థింగ్ ఏంటంటే అది ఫస్ట్ డే ఉన్న, ఇప్పుడు మేము 800 పెట్టలేదు గవర్నమెంట్ అఫీషియల్గా. ఎంతకి వెళ్ళేది ఇదివరకు టికెట్? స్పెషల్ షోలో టికెట్ ఎంతకి వెళ్ళేదో మీకు తెలుసు. 1000 రూపీస్ 1200 రూపీస్ 1500 రూపీస్ 2000 కమ్మిన రోజులు కూడా ఉన్నాయి. బట్ గవర్నమెంట్కి ఎంత చూపించేవారు? 150 రూపాయలు చూపించేవారు. అట్లీస్ట్ మనందరికీ తెలిసి ఏంటి, ప్రీమియర్ షోలో టికెట్ 1000 రూపాయలకి వెళ్తుంది అన్అఫీషియల్ కన్నా సరే. అట్లీస్ట్ ఇలా చేయడం వల్ల ఏమైంది, ఆ రోజు గవర్నమెంట్ కన్నా రెవెన్యూ వచ్చింది. అంటే 800 రూపీస్ దగ్గర స్టక్ అయింది. అఫీషియల్గా 800 రూపీస్ పెట్టేశారు. ఇదివరకు ఎంత వెళ్ళేదండి, 1000 1200 1500 కూడా వెళ్ళిపోయేది. అసలు లెక్క ఉండేది కాదు. అట్లీస్ట్ ఆ సిస్టమ్ కదా తీసుకొచ్చారు. బట్ ఏంటంటే అది అఫీషియల్ చేశారు ఆ రోజు. అది అన్అఫీషియల్ అయినా కూడా ఆ షోకి అంతే వెళ్ళేది. అది కాదు వాసు గారు, మనం ఇండస్ట్రీ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆడియన్స్ని మార్చాలి బలవంతంగానో లేకపోతే బతిమాలో మనం థియేటర్స్ వైపు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాంటి ఆడియన్స్ని ఒక పక్కన ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. సరే మీరు పుష్ప 2 వదిలేయండి, మ్యాడ్ 2కి రాబిన్ హుడ్కి కూడా రేట్లు తెచ్చిన హిస్టరీ ఉంది మనకి. ఒకటి ఆలోచించండి నిశాంత్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా 100 రూపాయలు టికెట్ పెట్టి ప్రొడ్యూసర్కి 40 రూపాయలు వస్తే, దాని నుంచి 42 రూపాయలు వస్తే సినిమాలు తీయగలరు ఎవరు? అంటే అదే మన గురించి మనమే ఆలోచించుకుంటున్నప్పుడు ఆడియన్స్ మన గురించి ఎందుకు ఆలోచించాలి? ఇదే మ్యాడ్ స్క్వేర్కి రెమ్యునేషన్స్ కూడా ఏమి ఉండవు దానికి, ఆ సినిమాకి అంతా. బట్ అట్లీస్ట్ ఇప్పుడు అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 100 రూపాయలు మించి 40 రూపాయలు వస్తుంటే ప్రొడ్యూసర్ కూడా చేయలేడు కదా ఇది. అది 125 130 140 చెయ్యాలి. ఇప్పుడు మరీ 100 రూపాయలు అంటే అసలు ఎక్కడ వర్కౌట్ అవుతుంది ప్రొడ్యూసర్ కూడా? 100 రూపాయలు పోయి 40 రూపాయలు వచ్చి చేతికి ఒక సినిమా నుంచి ఒక 60 రూపాయలు 50 రూపాయలు వస్తే తప్పితే ఎక్కడ వర్కౌట్ అవుతాయి? అది కాదండి, ఇప్పుడు ఒక చిన్న సినిమాకి అదే 100 రూపాయలు పెట్టి ఆడిస్తున్నారు మీరు. సరే ఇప్పుడు పెద్ద సినిమాలకు అదే 100 రూపాయల మీద ఆడించడం కష్టం. ఇప్పుడు మీరే అన్నట్టు మ్యాడ్ 2 లాంటిది సినిమాకు రెమ్యూనరేషన్ కూడా లేని సినిమా కూడా ఆ 3 రోజుల్లోనే బాధేయాలి, ఆ 4వ రోజు వరకు వెయిట్ చేయకూడదంటే ఎందుకు? రావట్లేదు కదా 5వ రోజు నుంచి. ఇప్పుడు ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మిగతా వచ్చినాయి కదా చాలా సినిమాలు. ఇప్పుడు కోర్టు లాంటి చిన్న సినిమాకి వచ్చినాయి కదా. అవునండి, కోర్టు 3 వారాలు వచ్చింది కదా, ఆల్మోస్ట్ 3 వారాలు వచ్చింది 100 రూపాయల మీద. అవునండి, 100 రూపాయల మీద 3 వారాలు వచ్చింది. ఓకే, బట్ చూడండి రెవెన్యూస్ ఫైనల్ హోమ్ టేక్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు కోర్టు లేదంటే ఇప్పుడు గీతా గోవిందం ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ కేసులు అవన్నీ కూడా. బట్ అన్ని సినిమాలు అలాగే అవ్వవు కదా మనకి. ఇప్పుడు యావరేజ్ సినిమా కూడా బతికినప్పుడే కదా ఎవరు ప్రొడ్యూసర్ బతికిది. ఓన్లీ హిట్ సినిమాలో తీయాలంటే దేవుళ్ళు కదా ప్రొడ్యూసర్లు. అదే యావరేజ్ సినిమా కూడా అది బతకాలి కదా ఎంతో కొంత. ఇప్పుడు ఏంటి సంక్రాంతి కాకుండా అసలు మొత్తం సీజన్స్ అన్నీ కిల్ అయిపోయినాయి మొత్తం. సమ్మర్ లేదు, సమ్మర్ ఐపీఎల్ బయటికి వెళ్ళిపోతుంది. సమ్మర్ అనేది టఫ్. ఇప్పుడు లక్కీగా ఇంకా సంక్రాంతికి వేరే ఎంటర్టైన్మెంట్ ఎవరు కనిపెట్టలేదు కాబట్టి ప్రజెంట్ అయితే సినిమా బతుకుతుంది, సంక్రాంతిలో బతుకుతుంది. ఇప్పుడు మీ అండర్లో మొన్న మన అరవింద్ గారు మాట్లాడితే 15 థియేటర్లు ఉన్నాయి, నైజాంలో అయితే ఒకే ఒక థియేటర్ AAA ఉందని అన్నారు. నిజమేనమాట? 100% నిజం అండి. అంటే మొన్న ఏదో వేరే లెక్క ఏదో చూశాను. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే మనం అంతకుముందు 10 సంవత్సరాలు మెయింటైన్ చేసిన థియేటరు ఆ ఓనర్ చూసి పెట్టండి అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ యూఎస్లోనే ఎక్కడ సెటిల్ అయిపోయినప్పుడు మాకు జనరల్ చెప్తారు చూసి పెట్టండి అని చెప్పి. అదేమైనా ప్రోగ్రామ్ ఉంటాయి మాట్లాడతాం తప్పితే ఇప్పుడు అట్లా కూడా తీసుకొచ్చి లెక్కలు వేసేస్తే ఎట్లాగా. ఇప్పుడు ఏషియన్ గీతా ఉంది నిజామాబాద్లో, అది ఎవరిది? అది నిజామాబాద్లో ఏషియన్ గీతా ఉంటుంది. పూర్వం లాస్ట్ 3 years బ్యాక్ వదిలేశారు. వదిలేశారు. ఇప్పుడు అట్లా పోతే గీత అప్సరా అంటారు రాజమండ్రి. గీత ఎప్పుడు వదిలేసింది అది. బట్ పేర్లు అలా ఉండిపోతాయి అంతే. ఓకే, ఎందుకు అస్త్ర సన్యాసం చేశారు?
బికాస్ కరోనా అప్పుడు అర్థమైపోయిందండి 2 ఇయర్స్లోని దిస్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్లో పడుతుంది అని చెప్పి, అందుకనే స్లోగా అప్పటి నుంచి తగ్గించుకుంటూ వచ్చేసారు. కాదు వాసు గారు, చాలామంది ప్రొడ్యూసర్ ఇప్పుడు నైజాంలోనే ఉంది. నైజాంలో ఇప్పుడు హైదరాబాద్లో ఒక థియేటర్ లీజుకు ఉందంటే రాజుగారు వదలరు, లేకపోతే మైత్రి వాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పుడు తీసుకోవడానికి. అందరూ థియేటర్స్ స్ట్రగుల్ అవుతున్నాం, థియేటర్స్ పని అవ్వట్లేదు, థియేటర్స్ చచ్చిపోతున్నాయి అంటున్నారు. అయినా సరే ఈవేళ ఒక థియేటర్ లీజుకి పెడితే ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? గ్రిప్ ఎందుకు వదలట్లేదు? గ్రిప్ అంటే ఇప్పుడు మైత్రి వాళ్ళకి పొంగల్ వస్తే రెండు సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. రాజన్నది ఒకటి రిలీజ్ అవుతుంది, సితారా వాళ్ళది ఒకటి రిలీజ్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు ఫెస్టివల్ ఉంది ఆగస్ట్లో, సపోజ్ August 15th ఆల్సో వెరీ గుడ్ డేట్ సినిమాలకి. అట్లాంటప్పుడు వాళ్ళు సినిమాలు వేసుకుంటే థియేటర్లు కావాలి. అదే అందుకని ఎవరైతే ఎక్కువ సినిమాలు తీస్తారో వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు పెయిన్ చూసుంటారు అంతకుముందు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు దొరకపోవడం కానీ ఇది. ఇప్పుడు మైత్రి సంస్థ నైజాంలో సినిమా స్టార్ట్ చేసిందంటే బిఫోర్ దట్ వాళ్ళు ఆ పెయిన్ చూశారు కాబట్టి. అందుకని ఎవరైతే సినిమాలు చేస్తారో, ఒకప్పుడు గీత బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేవాళ్ళం, పెద్ద సినిమాలు. అప్పుడు మేము పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మాకు వద్దనుకున్నాం వ్యాపారం అది. అట్లా కూడా మైత్రి నెంబర్ ఆఫ్ పెద్ద సినిమాలు చేస్తుంది కాబట్టి మైత్రి తీసుకుంటుంది. అంటే మోనోపొలీ కోసం లేదండి, మోనోపొలీ కదండి. వాళ్ళు ఏమవుతుందంటే తీసుకోకపోతే సీజన్లో ఆడుకుంటారు, వాళ్ళు మామూలుగా ఆడుకోరు. అంటే ఆబ్వియస్లీ మోనోపొలీ కదా అది. మోనోపొలీ అని ఇప్పుడు ఏముంటుందండి, ఆ టైంకి వచ్చినట్టు ఇద్దరు ఏకమయ్యారంటే మూడో వాడు అయిపోతాడు. అందుకని చెప్పి 100% ఎవరికట్టు పోటీ పడతానే ఉంటాడు, ఏది సినిమా తీసేవాళ్ళు అయితే. అసలు ఇప్పుడు ఈ లీజులు తీసుకోవడం వల్ల థియేటర్స్లో ఏముంది? ఇప్పుడు నిన్న ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాడు నాకు, ఈ రోజుకి హైదరాబాద్లో ఎయిర్ కండిషన్ థియేటర్ ఓన్లీ 2. అందులో ఒకటి మైత్రి వేమల్లో, గట్కేశ్వర్లో ఏదో థియేటర్ ఉందండి, మిగతా అన్ని ఎయిర్ కూల్డే. ఇప్పుడు లీజ్ ఓనర్కి రెంట్ ఒకటి ఛార్జ్ చేస్తున్నారు, లేకపోతే ఓనర్కి ఒక రెంట్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం థియేటర్స్ కూడా పెద్ద పరిస్థితి ఏం మాగట్లేదట్టు కనిపిస్తుంది. థియేటర్లో ప్రాఫిట్ ఉంటే బాగా మెయింటైన్ చేస్తారు, ప్రాఫిటే లేదండి. అది ఓనర్కి రెంట్ ఇచ్చినా, ఇతను ఎంత రెంట్లు వేసినా కూడా మీకు సంవత్సరం చివరికి వెళ్ళినప్పటికీ థియేటర్కి అయితే ఎవరు మిగలదు, సింగిల్ స్క్రీన్స్ అయితే మాత్రం 100%. నేను మీరు అందరు రెంట్లు ఇవే చూస్తున్నారు తప్ప మెయింటెనెన్స్లో ఎంత అవుతుందని చూడలేదండి. ఇప్పుడు టౌన్లో ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే నెలకి మినిమం 4 లక్షలు లేకుండా మెయింటైన్ అవుతుంది. అంటే 4 లక్షల రూపాయలు రెవెన్యూ రావాలి, దాని మీద ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఇప్పుడు సిటీలో ఉన్నదంటే సిటీలో మినిమం ఒక థియేటర్ సింగిల్ స్క్రీన్ మెయింటైన్ చేయాలంటే నెలకు 12-13 లక్షలు లేకుండా సింగిల్ స్క్రీన్ అసలు మెయింటైన్ చేయలేము మనం. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండి ఇది థియేటర్ మెయింటెనెన్స్. ఓకే, మీ ఎలా ఉన్నాయి మీ థియేటర్స్ కృష్ణా జిల్లాలో? నాదే కదా, ఆంధ్రాలో ఎనీ థియేటర్ లాస్ట్ సింగిల్ స్క్రీన్స్ లాస్ట్ 3 years నుంచి లాస్లే. ఎంత ఎంత మైనస్లో ఉన్నారు? ఉంటుంది గట్టి నెంబర్ ఉంటుంది, నెంబర్స్ ఎందుకు లేదు. అవునా? ఓకే. సో ఇంకోటి లాస్ట్ ఎగ్జిబిటర్స్ మాట్లాడేది ఏంటంటే VPF, అరవింద్ గారు క్యూబ్, సురేష్ బాబు గారు UFO, ఓ పక్క నుంచి బాధేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఏముంది, ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ వెళ్ళి ప్రాజెక్టులు కొనుక్కుని సర్వర్లు కొనుక్కుంటే అసలు ఈ VPFలు ఎందుకు? అదేంటి ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ EMIలు అవ్వా? ఇంకా అడగండి ఎందుకు అవ్వట్లేదు అనేది. ఇప్పుడు 2K వెళ్ళి 4K వచ్చి, 4K వెళ్ళి 8K వచ్చి, 8K నుంచి బార్కోల్కి వెళ్తే కొనుక్కోండి, ఏముంది, కొనుక్కుంటే VPFలు ఎందుకుంటాయి? అప్పుడు అవసరం లేకపోయినా సరే యాన్యువల్ మెయింటెనెన్స్లో అన్నీ కట్టించుకుంటారు. అవును, వద్దు మాకురా మర్రు అన్నా సరే ఉంటుంది హ్యాపీగా. ఇప్పుడు అన్ని థియేటర్ల వాళ్ళు సర్వరు అండ్ ప్రాజెక్టులు కొనేసుకుని వాళ్ళ బల్బులు వాళ్ళే మార్చేసుకుంటూ ఉంటే ఏముంటుంది, ప్రొడ్యూసర్ జస్ట్ సినిమాకి కంటెంట్ దీనికి కట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎగ్జిబిటర్లు కొనుక్కోవాలి ఇప్పుడు ప్రొజెక్టర్స్ కానీ ఇప్పుడు 8K అంటే 4K అంటే 4K ప్రాజెక్టులు కొనుక్కోవాలి, పోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. అలా స్పేర్స్ కూడా రీప్లేస్ ఏం చేయట్లేదు అంటే AMC కింద. ఇప్పుడు అదేనండి, వాళ్ళు స్పేర్ వెళ్ళి కొనుక్కుంటే తెలుస్తుంది మెయింటెనెన్స్కి స్పేర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టర్ కానీ సర్వర్ కానీ కొనుక్కుంటే, లేదా చాంబర్ పెట్టి చాంబర్ VPF తీసుకోమనండి, ఏముంది. ఓకే, బాగుంటుంది కదా, అప్పుడు హ్యాపీ కదా. ఓకే. సో ఏంటండి ఇప్పుడు అయితే ఇండస్ట్రీ ఏంటి పరిస్థితి? ఇప్పుడు అందరూ ఎవరికాళ్ళు ఇలా మాటలు చెప్పేసి కామ్గా ఉండటమేనా, ఏమన్నా మారుతుంది అనుకుంటున్నారు? ఏమీ మారదండి, అట్లగట్లుగా అడ్జస్ట్ అయిపోతే వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడ పెద్ద మారిపోయి మీద పడిపోతే ఏమి ఉండదు ఇక్కడ. ఇది అడ్జస్ట్మెంట్తో నడిచిపోయే ఫేస్ అనేది కష్టమే ఈ ఫేస్ అయితే మాత్రం. ఇది వెళ్ళి ఏ రూట్ తీసుకుంటుంది అనేది చూడాలి ఇది. ఓకే. సో ఫైనల్గా అల్లు అర్జున్ గారి సినిమా ఏంటి, చాలా భారీగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా. అవునవునండి, అది దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఫిలిం. ఎంత బిగ్ ఫిలిం అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే త్రివిక్రమ్ గారి సినిమాకి ప్రీ ప్రొడక్షన్కి ఇంకో ఏడాదిన్నర పడుతుంది,
ఈలోగా ఫిల్లర్ కోసం చేస్తున్న సినిమా అని ఒక ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు అది ఎక్కడి నుంచి చెప్పండి కూర్చోండి. జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ మాట్లాడండి. సినిమా గురించి ఏం కాదు, జస్ట్ స్కేల్ గురించి మాట్లాడండి. ఆ సినిమా గురించి ఏదైనా ఉంటే సన్ వాళ్ళు మాట్లాడతారు తప్పితే, బికాస్ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. నా వైపు నుంచి అది నేను మాట్లాడకూడదు.